హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం భార్య భర్తలు విడాకులు తీసుకోకుండా సపరేట్గా బతకొచ్చా, ఎటువంటి పరిస్థితుల్లో ఏ కారణాల చేత వీరు సపరేట్గా బతకొచ్చు, ఈ విషయం గురించి ఏ చట్టంలో చెప్పబడి ఉంది, ఆ విధంగా విడిగా బతకాలి అంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. మన సమాజంలో చాలామంది వారి భార్య కానీ లేదా భర్త కానీ చేసేటటువంటి కొన్ని రకాల పనుల వల్ల వారితోటి కలిసి ఉండటం కానీ లేదా కాపురం చేయటం కానీ అస్సలు ఇష్టం అనేది ఉండదు. కానీ విడాకులు తీసుకొని విడిపోవాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఈ సమాజం కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం వారు విడాకులు అనేవి తీసుకోకుండా చాలా సతమతం అవుతూ ప్రతిరోజు బాధని, నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, అంటే విడాకులు తీసుకోవటం ఇష్టం ఉండదు, ప్లస్ అలాగే ఆ వ్యక్తితో కలిసి కాపురం చేయటం అనేది కూడా ఇష్టం ఉండదు. ఇవి రెండు ఇష్టం లేనప్పుడు మీకు జ్యుడిషియల్ సపరేషన్ కేస్ అనేది కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఈ జ్యుడిషియల్ సపరేషన్ కేస్ అంటే దీని ద్వారా మీ మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే దూరం అవుతుంది. ఈ జ్యుడిషియల్ సపరేషన్ కేస్ అనేది సెక్షన్ 10 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఫైల్ చేయొచ్చు. ఏ కారణాల చేత ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఫైల్ చేయొచ్చు అంటే, సెక్షన్ 10 ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్ కింద ఎయిదర్ పార్టీ టు ఎ మ్యారేజ్ వెదర్ solemnized బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ మే present a petition praying for a decree for judicial separation on any of the grounds specified in subsection 1 of section 13, and in case of a wife also on any of the grounds specified in the subsection 2 thereof has a ground on which a petition for the divorce might have been presented. అంటే డైవర్స్ తీసుకోవడానికి ఏ కారణాల చేత అయితే మీరు కోర్టులో పిటిషన్ అనేది ఫైల్ చేస్తారో, సేమ్ అవే కారణాల చేత ఈ జ్యుడిషియల్ సపరేషన్ కేసు అనేది కూడా కోర్టులో ఫైల్ చేయొచ్చు అనేసి మనకు సెక్షన్ 10లో చెప్పబడి ఉంది. ఇప్పుడు మనం సెక్షన్ 13లో డైవర్స్ తీసుకోవాలి అంటే ఏ కారణాలు ఉండాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెక్షన్ 13 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో డైవర్స్ తీసుకోవటానికి రీజన్స్ అనేవి చెప్పబడి ఉన్నాయి. అవేంటి అంటే, మీ హస్బెండ్కి కానీ లేదా వైఫ్ కానీ వేరే వ్యక్తులతోటి సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది ఉన్నప్పుడు, అంటే ఇతర వ్యక్తులతోటి అక్రమ సంబంధం ఉన్నప్పుడు, అలాగే క్రూయల్టీ అనేది మెంటల్ క్రూయల్టీ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ క్రూయల్టీ అయినా అవ్వచ్చు. మెంటల్ క్రూయల్టీ, ఫిజికల్ క్రూయల్టీ అంటే ఏంటి అంటే, రోజు తాగేసి వచ్చి మిమ్మల్ని బాగా కొడుతూ తిడుతూ ఉన్నా, లేదంటే మెంటల్ క్రూయల్టీ అంటే కొట్టకుండా మిమ్మల్ని టార్చర్ చేస్తూ ఉన్నా, అంటే అనుమానిస్తూ ఉన్నా, అవమానిస్తూ ఉన్నా, మిమ్మల్ని హింస పెడుతూ ఉన్నా, ఇలా చాలా రకరకాల మెంటల్ క్రూయల్టీ అండ్ ఫిజికల్ క్రూయల్టీ అనేది ఇంకా చాలా ఉంటాయి. అవి అలాంటివి ఏమన్నా చేస్తూ ఉన్నా క్రూయల్టీ కిందకి వస్తాయి. అలాగే డెజర్టెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2 years, అంటే కనీసం 2 సంవత్సరాల లోపు మీ పక్కన ఎటువంటి తప్పు లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. 2 సంవత్సరాల వరకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ రీజన్తో కూడా మీరు జ్యుడిషియల్ సపరేషన్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డైవర్స్ కేసు అయినా వేసుకోవచ్చు. అలాగే ఈ హ్యాస్ సీజ్డ్ టు బి అని హిందూ, అంటే మీరు హిందూ మతస్థులు అయ్యుండి అతను హిందూ మతాన్ని కాకుండా ముస్లిం గానో, లేకపోతే క్రిస్టియన్ గానో, లేకపోతే వేరే ఏదైనా మతానికి కానీ కన్వర్ట్ అయ్యి మిమ్మల్ని కూడా కన్వర్ట్ అవ్వమని బలవంత పెట్టినా, లేకపోతే అతను వేరే క్యాస్ట్కి మారిపోయినా కానీ ఆ రీజన్ తోటైనా సరే మీరు డైవర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇన్క్యూరబుల్ అన్సౌండ్ మైండ్, అంటే మెంటల్ ఏదైనా కొంచెం పిచ్చి లేకపోతే మానసిక ఇబ్బందులతోటి లునటిక్ లాగా కానీ మెంటల్ డిసార్డర్ ఏదైనా వచ్చినప్పుడు అవి కానీ ఇన్క్యూరబుల్ అయితే, నయం కానటువంటివి కానీ అయితే ఆ రీజన్తో కూడా అయినా సరే, లేదా సన్యాసుల్లో కలిసిపోయినా, తను సన్యాసి అయినా కానీ అటువంటి పరిస్థితుల్లో అయినా తీసుకోవచ్చు. అలాగే ఫార్మ్ ఆఫ్ డిసీజెస్ అంటే ఎయిడ్స్, కుష్ఠవ్యాధి ఇలాంటి మొదలగు రకాలైనటువంటి అంటువ్యాధులు ఉన్నప్పుడు, ఒకవేళ ఒక పర్సన్ మిస్ అయినప్పుడు అతను బతుకున్నాడా లేదా అన్నటువంటి విషయం మీకు 7 సంవత్సరాల వరకు తెలియనప్పుడు, 7 సంవత్సరాలు లేకపోతే అంతకుమించి సంవత్సరాలు మీకు తెలియనప్పుడు
అలాగే హస్బెండ్ భార్య బతుకుండగానే మరొక పెళ్లి చేసుకున్నప్పుడు, అలాగే రేప్ కేసెస్లో కానీ సొడమి కేసెస్లో కానీ తను గిల్టీ అయినప్పుడు, అలాగే లేడీకి 15 సంవత్సరాల లోపే పెళ్లి చేసినప్పుడు 15 సంవత్సరాల వచ్చిన తర్వాత ఆవిడ ఆ పెళ్లిని కానీ రిఫ్యూజ్ చేయాలి. అది 18 సంవత్సరాల లోపు మళ్ళీ ఆవిడ మ్యారేజ్ అనేది రిఫ్యూజ్ చేస్తే అటువంటి పరిస్థితుల్లో కూడా వైఫ్ అనే ఆవిడ డైవర్స్ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా రీజన్స్ ద్వారా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అనేవాళ్ళు డైవర్స్ కేసెస్ అయినా ఫైల్ చేయవచ్చు. ఈ డైవర్స్ కేసు కోసం ప్రతి ఒక్క రీజన్ పైన కూడా హస్బెండ్ వైఫ్ డైవర్స్ తీసుకోకుండా జ్యుడిషియల్ సపరేషన్లో ఉండొచ్చు. ఈ జ్యుడిషియల్ సపరేషన్ కేసు అనేది మీరు కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ జ్యుడిషియల్ సపరేషన్ వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే, ఈ సమాజంలో మీ యొక్క స్టేటస్ అనేది భార్య భర్తల కిందే ఉంటుంది. జ్యుడిషియల్ సపరేషన్ తీసుకున్న తర్వాత భర్తకి కానీ భార్యకి కానీ మరొక పెళ్లి చేసుకునేటటువంటి హక్కు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఇది కేవలం మీ మధ్య ఉన్నటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ను మాత్రమే దూరం చేస్తుంది. రిమైనింగ్ రిలేషన్షిప్ మొత్తం, స్టేటస్ మొత్తం అలాగే ఉంటుంది. ఈ జ్యుడిషియల్ సపరేషన్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత భార్య కానీ భర్త కానీ భార్యని కానీ భర్తని కానీ సెక్సువల్గా ఫోర్స్ అనేది చేయటం అనేది కుదరదు. ఆ ఒక్క రిలేషన్షిప్ను మాత్రమే ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది అవాయిడ్ చేస్తుంది. ఒకవేళ అలా ఫోర్స్ చేసినా అది రేప్ కిందకి వస్తుంది. ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది మీ జీవితంలో మీరు పర్మనెంట్గా అతనితో కలిసి ఉండాలా లేకపోతే విడిపోవాలా, ఈ గ్యాప్లో మీకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావటం కోసం మీ చేసినటువంటి ఈ కొన్ని పనులను సరిదిద్దుకోవటానికి మీకు కొంచెం టైం అనేది దొరుకుతుంది. కాబట్టి తొందరపడి డైవర్స్ కేసు ఫైల్ చేసే బదులు జ్యుడిషియల్ సపరేషన్ కేసు అనేది ఫైల్ చేసుకొని కొద్ది రోజులు మీరు వెయిట్ చేసి కంప్లీట్గా డిసైడ్ అయిన తర్వాత డైవర్స్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఈ కేసు అనేది మీకు విడాకులు తీసుకోవటం మరియు భార్యతో కానీ భర్తతో కానీ కలిసి కాపురం చేయటం ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఈ జ్యుడిషియల్ సపరేషన్ కేసు అనేది పైన చెప్పినటువంటి రీజన్స్ ప్రకారం కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. కానీ పిల్లలకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కలుస్తుంటే ఎలా ఉంటుందో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇందులో ఉంటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.